పేరు మొరాల దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ గారు మీకు ఓటు ఉందా? ఉందండి. సార్ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? రామానాయుడు గారికి. రామానాయుడు గారు ఎందుకని? ఆయన మాకు ఎంతో చేశారు. ఏం చేశాడు? మా బండి తీయించేస్తే బండి పెట్టించారు. మళ్ళీ మా పాప పెళ్ళికి 40,000 ఇచ్చారు. ఎవరికైనా లేవరికంటే ముందు వస్తారు ఆయన. ముందు వస్తారు. సమస్య తీరుస్తారా? తీరుస్తారా? తీరుస్తానని చెప్పి వెళ్ళిపోతారా? ఆయన దగ్గరికి వెళ్ళిందంటే సమస్య తీరిపోయినట్టే. వెళ్తేనే తీరిపోయినట్టు ఆయన తెలిసిందంటే. అది గుర్తేంటో సైకిల్ పక్క అంతే. అమ్మ మీ పేరు? మురాల విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు మీకు ఓటు ఉందా? ఉందండి. లాస్ట్ టైం ఓటేసారు? వేసాను. ఎవరికి వేసారు? సైకిల్కి వేసాను. సైకిల్కి వేసారు. ఈసారి ఏమన్నా మనసు మార్చుకున్నారా? లేదు సార్, ఏ సైకిల్కే వేస్తామండి. అదేంటి నవరత్నాలు అసలు ఏమొద్దండి మాకు. నవరత్నాలు వద్దండి. సూపర్ 6 కావాలా? కావాలండి. సూపర్ 6 కావాలి. ఎందుకు సైకిలే? ఎందుకు సైకిలే కావాలి సార్. అధికారం లేకపోయినా ప్రజలను ఆదుకుంటారండి, లేబర్ని ఆదుకుంటారు. ఇప్పుడైనా అధికారులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు పేదవాళ్ళ కోసం ఆలోచిస్తారండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏంటి, మన ఎమ్మెల్యే గారు ఏంటి, రామానాయుడు గారు అండి. ఎమ్మెల్యే అవుతారండి ఆయన, మినిస్టర్ అవుతారండి ఆయన. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి సార్. 4 ఓట్లు కూడా సైకిల్గా వేస్తామండి. చేస్తామండి సార్. మేడం మీ పేరు? లక్ష్మీ, దేవళ లక్ష్మీ. ఎండలు ఎలా ఉన్నాయి? మండిపోతున్నాయి, మామూలుగా కాదు. అందుకనే చూస్తా దాన్ని ఆడంగానే చూడండి. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? హాట్గా ఉన్నాయండి. రాజకీయాలు ఇంకా హాట్గా ఉన్నాయి, చాలా హాట్గా ఉన్నాయండి. మరి ఈసారి ఓటు అనే ఆయుధం అనేది మనకి ఇచ్చాడు కదా, ఆ హాట్నెస్ ని కూల్ చేయాల్సింది మనమే. ఇది 5 సంవత్సరాలు మనకి పోయింది కాబట్టి అండి. 5 సంవత్సరాలు వేస్ట్గా అయిపోయిందండి. ఎందుకంటే ఎమ్మెల్యే నిర్మల్ నాయుడు గారు ప్రతి ఒక్క సబ్జెక్ట్ తీసుకునండి చాలా క్లియర్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే పేదవాళ్ళకి సమస్య తీరినాయండి చాలా వరకు. 90% ప్రభుత్వం సహకరించలేదు, కానీ మా ఎమ్మెల్యే నాయుడు గారు తన సొంత ఖర్చుతోని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి పెట్టారండి. వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళు ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వడం బాగానే ఉందండి. కాదంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసివేయడం అనేది మాత్రం జరగదు. మ్యాక్సిమము తెలుగుదేశం పార్టీ వచ్చినా, మ్యాక్సిమం ఏ పార్టీ వచ్చినా కానీ వాలంటీర్ వ్యవస్థను మాత్రం మా తెలుగుదేశం తీయమండి పార్టీలో తీసుకుంటారండి. అవునండి. కదండి. మా ఎంపీకి అంటే ఇదండి, ఇది శ్రీనివాసరావు. కమలం అండి.